ఉండకూడదు, అంజుల ఆచారం ఉండకూడదు. లోకమర్యాద రోమ 12:2 లోకమర్యాద చొప్పున నడవక అన్నాడు. నడవకూడదు, అది లోకమర్యాద. అంజులు కాలు పెట్టుకుంటారు. ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఎంతమంది కాలుకి మెట్లు ఉన్నాయా? ఇక్కడ మడి ఉన్నాయా? బుద్ధి లేదానా? తీసేయి. తీసేది మొగుడు పోతాడా? ఆడ పోడరా, నువ్వు ముందే పోతావు, నువ్వే ముందు పోతావు. తీసేయి. హర్షాత్ వంగ వెళ్ళయ్యా, నువ్వు కూర్చోవడం కాదు ఇక్కడ వచ్చింది. వెళ్ళి అడిదరికి వెళ్ళి కాళ్ళు తీసి. క్వశ్చన్ లేదు, చెప్పని చేస్తే నీ కార్యం జరుగుతుంది. నువ్వు తీసేయాలమ్మా. ఎప్పుడు తీసేసి పట్టరాయండి. కళ్ళ కాటి పడుతున్నావా? రంగులు వేసుకొని దెయ్యమా రా అర్థం ఫ్రెండ్స్ అంటున్నావు. రంగులు ఎవరు చెప్పరా? మీ పాస్టర్ గారు ఎవరు చెప్పరు. సంఘంలో పోతారు, కానుకలు పోతాయని. కనుక రంగులు మాని వచ్చేవారు కాటికి పడిన రంగులు పట్టీలు తీసుకొచ్చారు. పట్టీలు అంటే ప్రేమిస్తున్నావా? మీ ఏం చెప్పు, మీ ఆయన ఒప్పుకోడా? మీ ఆయన పట్టీలు కావాలా? నువ్వే కదా కావాలా? తీసి దేవుడు కావాల్సి వస్తే మరి పట్టి తీసి. అమ్మా పట్టీలు కాదు, మెట్లు తీసి. ఆ పిడకలన్నీ పోతాయి. చెప్పిన మాట దేవుడు విన్నాడు, దాని ప్రకారం జీవిస్తావు. ఏమమ్మా? రిలీజ్ చెప్పు. నా పాపములు క్షమించు, ఇక మీదట ఎన్నడు ఏ పాపము చెయ్యను. నా తల్లిదండ్రులు తాతల ముత్తాతలు చేసిన పాపాలు అన్నిటినీ క్షమించు. వాటి వల్ల ఏ శాపము లేకుండా కొట్టివేయి. మీరు నాలోకి రండి. ఆ రిలీజ్ పవర్ ఆఫ్ జీసస్. ఆ రిలీజ్ ఆఫ్ పవర్ చేతి తీసేయి మామూలుగా. ఆ రిలీజ్ ఆఫ్ పవర్ చీకటి శక్తులను యేసు నామములో కాలు రాజాంశం ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అగ్గితో కాల్చి వేస్తాం. దెయ్యములారా విడిచిపెట్టి పండు వేస్తున్నామలో శాశ్వతంగా విడిచిపెట్టిపోయి పో. యేసు నామములో ఎన్నడికి రావడానికి వీల్లేదు. సర్వసత్యంలోకి నడిపించి పరిశుద్ధాత్మ అభిషేకించి యేసు నామములో చెబుతున్నాం. ఇంకా ఉన్నాయి. కొరికెత్తవా? నాలుగుతో పాపం చేస్తావు. పాపం చేయకుండా ఉన్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకో. అది నువ్వు చేస్తే నీ జీవితంలో దేవుడే పక్క ఉంటాడు. ఇలా అడిగిన వెంటనే అలా డబ్బులు ఇస్తాడు, అడిగిన వెంటనే ఆరోగ్యం ఇస్తాడు, అడిగిన వెంటనే సమస్య విడుదలైపోతుంది. నేను అలాగే పొందుతున్నాను. 45 సంవత్సరాలు అయింది ప్రభువుని నమ్ముకొని. 3 సార్లు అబద్ధం ఆడాను, అన్నిసార్లు చెప్పాను. ఎందుకు చెప్తున్నాను? నేను మీలాంటి మనిషినే కదా. ఎందుకు నేను అబద్ధం ఆడుకుంటాము? మరి 45 సంవత్సరాలకి 3, నువ్వు రోజుకి ఎన్ని? 30 కదా. రోజు 30 ఆడతారు కదే. ఏమా రోజు 30 ఆడతావా? 30 300. అబద్ధం నేను కొంప ఉంచేస్తాను. అబద్ధము దేవుడిచ్చి ఆశ్చర్యం పొందకుండా అడ్డుపడతాను. చర్చికి వెళ్తావు, పాటలు పాడుతావు, సాక్ష్యాలు చెప్తావు, కానుకు దండిగా ఇస్తావు. ఎన్ని ఇచ్చినా నీ ఆత్మీయ జీవితం బాగుపడటం లేదు. ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా పాపమును జాగ్రత్తగా చూసుకోవాలి. పాపము లోపల రాకుండా, పాపంతో స్నేహం చేయకుండా, పాపం మాట్లాడకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే నీవు ఒకటి సహాయం కావాలి. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన యేసుప్రభు అంటారు.
ఆయన యెహోవా దేవుడు అంటారు, ఆయన్నే సృష్టికర్త అంటారు, ఆయనే నీకు ప్రాణం ఇచ్చిన వాడు. ఆయన సహాయం లేకపోతే నీ లైఫ్ జాగ్రత్తగా చూసుకోలేదు. ఇప్పుడు అనేక మంది భర్తలు ఇష్టానుసారంగా దుర్భాష ఆడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడాలి, దేవుడు నీకు కావాలి. హలో, దేవుడి నీ పట్ల అద్భుతం చేయాలంటే మానవులందరూ కూడా దేవుని పెట్టలే. ప్రభువు నమ్మినా నమ్మకపోయినా, దెయ్యాన్ని నమ్మినా ఎవరైనా. నేను ఇంతకుముందు దేవుడిని నమ్మలేదు, వెంకటరామతో భక్తుడిని. ఆయన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, తగిన సమయంలో రక్షించుకున్నాడు. కాబట్టి పాపం విడుదల పొందాను. అవయవాల ద్వారా అన్ని అవయవాల ద్వారా చేసి పాపం అంతా కూడా ఒప్పుకున్నాను. విడుదల కొరకు అడిగాను. ఆయన లోపలికి వచ్చాడు, హృదయం అంతా కడిగేశాడు, పాపం చేసే స్వభావాన్ని కాల్చివేశాడు. ఇప్పుడు పాపం చేసే స్వభావాన్ని లేకుండా చేశాడు. కాబట్టి పాపం ఎంతంటే నీ జీవితాన్ని పాడు చేస్తుంది. పాపము ఈ దినాల్లో యవ్వనస్తులు చాలామంది పాడైపోతున్నారు. ఈ సెల చూసి, లోకం చూసి, పక్కింటోళ్ళు చూసి, ఎదురింటోళ్ళు చూసి, వెనకింటోళ్ళు చూసి స్నేహం చేసి, కాలేజ్ చదువుకున్న, హై స్కూల్ చదువుకున్న చిన్నపిల్లకే ఎక్కువ పాపాలు. లవ్ ఎక్కడి నుంచి వచ్చింది? కొవ్వు నుంచి వచ్చింది. కొవ్వు ఎవరిది? కొవ్వు ఎక్కడిది? ఎవరిచ్చారో కొవ్వు? సైతానికడే కదమ్మా. అంటే నీలో ఆ లవ్ అనే ఆ కామ సంబంధం తలంపులు ఉన్నాయంటే నీలో ఎవరున్నారమ్మా? సైతాన్ ఉన్నాడు. అంత వెరీ సింపుల్. నీకు నువ్వే పరీక్ష చేసుకోవచ్చు, నీకు నువ్వే పరిశుద్ధపరచుకోవచ్చు. తప్పు చేసిన వెంటనే కిందన పడిపోయింది, రెండోసారి పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. గ్లాస్ పడిపోయింది, జారిపోయింది, ఎందుకు జారిపోయిందో చూసుకుంటావు, జాగ్రత్తగా పట్టుకుంటావు. రెండోసారి జారనిస్తావా? జారనివ్వు. కాబట్టి మీ అమ్మాయ మంచిలు కావాలా? ఇయ్యి, వెళ్ళు. తెరిపిలా దేమిలి, ఓకే, ఏం పర్లేదు, ఢిల్లీ అయినా పర్లేదు. కాబట్టి నాలుకను మీరందరూ కాపాడుకోవాలి. నీ నాలుక వల్ల నీకు రోగాలు వస్తున్నాయి, నీ నాలుక వల్ల అబద్ధాలు వస్తున్నాయి, నీ నాలుక వల్ల శోధనలు వస్తున్నాయి, నీ నాలుక వల్ల నీ భర్త నీకు దూరం అయిపోతున్నాడు. నీ నాలుక సరిగ్గా ఉంటే, నీ నాలుక నీ భర్తను ప్రేమిస్తే, నీ పొరుగువాన్ని ప్రేమిస్తే అందరూ నీ దగ్గరికి వస్తారు, నీతోనే ఉంటారు. సమస్యలు ఉండవు, సైతాన్ని దగ్గర రాదు. రోజు ఎలాగా చెక్ చేసుకుంటాను, దేవుడు ఉన్నాడా దెయ్యం ఉందో ఇప్పుడు నువ్వు చెప్పగలవా? నువ్వు నీ దగ్గర ఎవరున్నారు ఇప్పుడు? బాబు నువ్వు చెప్పు తల్లి. ఇప్పుడు దెయ్యమే ఉన్నాడు, ఏమో అంతే అర్థం ఒప్పుకున్నాడు, చెప్పలు కొట్టరా అంటే అతను ఒక్కదారి దెయ్యాలు ఉన్నాయా మీ దగ్గర లేవా? అతను అనగా నువ్వు ఎదుటి వాళ్ళు మీరు ఎంత చేసాడు, ఎంత సరదారా మీకు? మీ దగ్గర దెయ్యాలు ఉన్నాయా, అబద్ధాలు ఉన్నాయా, బూతులు ఉన్నాయా, తప్పుడు జీవితాలు ఉన్నాయా? అంటే ఎవరున్నారు మీ దగ్గర? తప్పుడు తప్పని చేసేస్తుంటావు, అబద్ధాలు ఆడుతుంటావు, బూతులు ఆడుతుంటావు, ఎదుటి వాళ్ళు కొండలు చెప్తుంటావు, దేవుడా 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 చేయమని చెప్తావు. నాకు ఇది కావాలి అది కావాలి అడుగుతావు, ఎలాగిస్తాడు నీకు? నువ్వు అది వదులుకో, ముందు నేను ఇస్తాను. వింటున్నావా? జాగ్రత్త వింటాను. నువ్వు వింటున్నావమ్మా? నేను ఈ మాట తిరగలేను, వినాలి. మధ్యలో ప్రశ్న వేస్తాను, నేను ప్రార్థన వేస్తాను, నీళ్ళు దెయ్యాలు పోతాయి, నువ్వు బాగుపడిపోతావు. చెప్పలు కొట్టు. దేవుడు అంత గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడి దగ్గరకు వచ్చాడు. ఆ గొప్ప దేవుడితో ఎలా విడిపించుకోవాలో మీకు తెలియదు. చాలు, చెవులు పాడైపోతున్నాయి. కొట్టమంటే అలా తెల్లాలు కొట్టేస్తుంటారు.
వాక్య ప్రకారం జీవించమంటే జీవించరు. ఇప్పుడు ఏడు కంట్రోల్ మీలో కొంప ముంచేది ఏడిది? పెదవుల నాలుక. నీకుందా? నాలుగు ఉందా? అదే కొంప ముంచింది. నీలో రోగం ఉందా? భయంకర రోగం ఉంది. అవునా? జాగ్రత్తగా చెప్పించాయి, నీ రోగం పోతే 7 వారాలు. తప్పులు చేయడం వల్ల రోగాలు వస్తాయి. భయంకరమైన రోగం ఉంది. కాబట్టి తర్వాత చదువు. నా రక్షణకర్త దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపించు. అప్పుడు నా నాలుక నీ నీతిని కూర్చి. అది రక్తాపరాధం. ఎవరితోడైనా నువ్వు స్నేహం చేసావనుకో, వాడుకు హంతకుడు అనుకో, దొంగ అనుకో, దేవుడు మరి అటువంటి వాటిని నువ్వు స్నేహం చేసావనుకో, ఆ పాపభారం నీ మీద ఒక శాపం ఉంటుంది. తండ్రి చనిపోయినప్పుడు ఆస్తులు పంచుకుంటాను, అంతేనా? తండ్రి ఆస్తులు పిల్ల పంచుకుంటారా లేదా? తండ్రి చేసిన పాపాలు కూడా నీకు వస్తాయి. పాపాలు కూడా పంచుకుంటావు. 2 అన్నదమ్ములు అయితే, కొడుకులు అయితే తండ్రి చేసిన పాపాలు కూడా పిల్లల మాకు వస్తుంది. సగం సగం. అది పోవడానికే నిర్గమకాండం 34:17 తండ్రుల పాపము కుమారుల మీదను, కుమారుల మీదను 3-4 తరముల వరకు వచ్చునని ఉంది. నువ్వు అనుభవిస్తున్న శాపాలు బాగా నడిచేస్తుందా? ఎవరో తోడొద్దు, ఒకదే పోతే బానే. దేవుడు పోతుందా? వెళ్ళు. నేను ఎవడో వెళ్ళలేదు. పిలిచారు అనుకో చూస్తుంది. జాగ్రత్త. నేనేం చెప్పానమ్మా? తండ్రి పాపములు కుమారుల మీదను, కుమార్తెల మీదకును ఎన్నాళ్ళు వస్తుంది? 3-4 తరములు. ఆవులంత వస్తుంది కానీ కిక్కిచ్చి ఆవులంత 3-4 తరాలు నువ్వు అనుభవిస్తున్న పాపాలు. తండ్రి ఆస్తులు పంచుకున్నావు, డబ్బు, మరి పాపాన్ని కూడా పంచుకోవాలి కదా. అందుకని తల్లిదండ్రులారా, మీ పిల్లలుంటే మీరు పాపం చేయకండి. మీ పిల్లలు 3-4 తరముల వరకు కూడా ఆ పాప శాపాలు వెళ్ళిపోయి వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళ కష్టాల్లో బాధైపోతారు. వారు బాధలు పడతారు, తిట్టుకుంటారు. నా తల్లి ఇలా చేసింది, నా తండ్రి చేశాడు, ఈ పాపాలను నేను అనుభవిస్తున్నాను, ఇక మీద నా అన్ని క్షమించు ప్రభువా. క్షమించే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఇక మీద నువ్వు కూడా పాపం చేయక. అర్థమవుతామ్మా? ఇక మీద నువ్వు కూడా పాపం చేయ, ఎవరికి అన్యాయం చేయక, మోసం చేయక, దగా చేయక, పొరుగు వాళ్ళని ఆశించక. అలా చేసాం. నీ నాలుగును కంట్రోల్ చేసుకుంటే నీ బాడీ అంతా కంట్రోల్ ఉంటుంది. పడవ నడవాలన్నా, విమానం నడవాలన్నా, తోవ చూపించాలన్నా ఏది ఉంటుంది? పడవలో, విమానంలో ఏముంటుంది? దిక్చూసి తోవ చూపించేది ఉంటుంది. పడవలో ఏముంటుంది? నావిగేటర్. తోవ చూపించేది నావిగేటర్ అంటారు, అది ఉంటుంది. అలాగే ఇప్పుడు నువ్వు పరలోకానికి తోవ చూపేది ఎవరు? పరిశుద్ధ ఆత్మదేవుడు. పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో ఉండి నీ తోవ చూపాలి అంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. యేసుప్రభు నీలోకి రావాలంటే సులువుగా వచ్చాడు. యేసు ఏదో మత మార్పిడి కాదు. ఎంతమంది క్రైస్తవ మతంలోకి వెళ్ళారు చెప్పండి? ఎంతమంది క్రైస్తవ మతంలోకి వెళ్ళారు? ఎంతమంది క్రీస్తు మార్గంలో నడుస్తున్నారు? ఒక క్రీస్తు మార్గం మంది, మతం కాదు మంది. నువ్వు ఏ క్యాస్ట్ అదే క్యాస్టు,
హిందువురాలువే, భారతీయురాలువే, భారతీయుడివే, క్యాస్ట్ మారనక్కర్లేదు, పేరు మారనవసరం లేదు, ఏదే మారనవసరం లేదు. వీడి పేరు మంగ. మంగ ఎవరిది పేరు? ఎవరి భార్య? ఎన్నో భార్య? రెండోది. ఇక రెండో భార్య అలివేలు మంగమ్మ. రెండో భార్య పేరు అది బాగోలేదు, పేరు మార్చిమందా? అలా ఉంటూనే జీవితాన్ని మార్చుకుంది. జీవితాన్ని మార్చుకుంది. మొగుడిని ఏమందు, మొగుడిని తిట్టదు, అలాగేనండి పర్లేదు అంటది. అంటే నీలాగా చచ్చినోడా బతికినోడు ఉంటాడు పోతూ పో అందు. అంత ప్రశాంతమైన మనిషి ఎవరు? దానికి గిల్లేస్తుంది అంటే దానికి ఏదో గుచ్చుకుంది. గుచ్చుకుంటే నన్ను గుచ్చేస్తుంది. రైట్, మంచిదయ్యా, ఏం పర్లేదు అలాగ అంటుంటాను. కానీ చాలామంది నువ్వెన్నన్నాను ఏమంటారు చూడు, గోమ కొట్టు వెళ్ళిపోయేవాడు, అందరూ ఒక దెబ్బ వేసిపోండి, ఏం అందు, పళ్ళు రాలిపోయినా అందు. చచ్చిపోయింది మనిషి. కనుక అలివేలు మంగమ్మ కదా రెండో పెళ్ళం. ఎవరికి? ఎవరికి? మంగమ్మ ఎవరికి రెండో పెళ్ళవరా? తిరుపతి వెళ్ళావా? నేను వెళ్ళాను, అలివేలు మంగమ్మ దగ్గరికి వెళ్ళాను. బీబీ నాంచారం మూడో పెళ్ళం దగ్గరికి వెళ్ళాను. తర్వాత మొదటి పెళ్ళం ఎవరు? పద్మావతి. పద్మావతి దగ్గరికి కూడా వెళ్ళాను. అందరికీ నమస్కారం పెట్టేవాళ్ళు. ఒక కాలు మీద కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసేవాడు. నువ్వు పెడతావు కాలు మీద కొడతావు అనలేదు, అది బొమ్మది. కాబట్టి నీకు నువ్వు బాగుపడాలని ఎంతమందికి ఉంది, అద్భుతాలు జరగాలి ఎంతమందికి ఉంది, నా రోగం పోవాలని ఎంతమందికి ఉంది, అందరికీ ఉంది. మరి ఈరోజు మీరు ఏం చేయాలి? మీ నాలుకను ఏం చేయాలండి? నాలుకను గోక్కోవాలా? ఇలా గోక్కున్నాడు అంటే నాలుకను గోక్కోవాలా? ఏడు గోక్కోవాలి. నాలుకను ఏం చేయాలి? జాగ్రత్తగా కాచుకోవాలట. ఎలా కాచుకుంటుంది? జాగ్రత్తగా. మొగుడు ఏదో అన్నాడు అనుకో, వెంటనే బుస్సు 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 తిట్టింది అనుకో ఫోన్లో. తిడితే నాలుకని జాతి కాసుకుందా లేదా? కాచుకోలేదు. అంటే ఎవరు వస్తారు నీకు? సైతాను వస్తాడు. అది గమనించుకో. నీకు నువ్వు పరిశోధన చేసుకుంటే, నేనున్నాను సాయంత్రం అయ్యేసరికి ప్రార్థనలో కూర్చున్నప్పుడు నన్ను నేను పరిశోధన చేసుకుంటాను. ఈ రోజంతా ఏమైనా చెడుబాటు మాట్లాడానా, ఏమైనా బాధ పెట్టానా, నాలుగుతో ఏమైనా ఏదో అన్నానా అని ప్రశ్నించుకుంటాను. వెంటనే నా రక్తంతో కడిగేసుకుంటాను. అలాంటివి ఉండవరకు నాకు ఏంటి అనుభవం కలిగి లోపల ఉండి దేవుని ఆత్మలో ఉన్నాను కాబట్టి దేవుడు కృప. నా వంత ఏమి కాదు. నేను ఒకనప్పుడు రౌడీని, 2 జిల్లాలకి స్టేట్ బ్యాంక్ యూనియన్ నాయకుడిని. నా చేతిలో 50 సుమారు 60 బ్యాంకులు ఉండి నా కంట్రోల్లో. కనుక ఎన్ని పాత హిస్టరీ. కనుక అప్పుడు ఇష్టానుసారంగా 4తో తిట్టేవాడిని, అన్ని రకరకాలుగా చేసేవాడిని. ఇప్పుడు ఆ 4ను కంట్రోల్ చేశాడు. 4 కంట్రోల్ అయితే సైతాన్ని కంట్రోల్ అవుతాడు, సైతాన్ని పోతాడు, దేవుడు వస్తాడు. చెప్పగలడు తిరిగి. వెరీ సింపుల్. దేవుడు రావాలంటే ఏం చేయాలి? దేవుడు రావాలంటే ఏం చేయాలి? 4 కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయడం వల్ల ఏమవుతుంది? సైతాను పోతాడు. సైతాన్ పోతే నీ 4 ఎవరు కంట్రోల్ ఉంటుంది? దేవుడు కంట్రోల్. దేవుడు రమ్మనాలి, ప్రభా నా లోపల రా, నువ్వు నాకు కావాలి. ఈ లోకం వద్దు, సైతాన్ వద్దు, లోకాసులు వద్దు, శరీరాసులు వద్దు, మీరు నాకు కావాలి. అడిగినప్పుడు దేవుడు మీలోకి వస్తాడమ్మా. ఈరోజు ట్రై చేస్తారా? దేవుడు కావాలా, లోకం కావాలా, పాపం కావాలా,
పరిశుద్ధత కావాలి. బాబు చెప్పు నువ్వు. పరిశుద్ధత. నీకేం కావాలి బాబు? లవంగం కావాలి. 2 కావాలా? వాళ్ళు 2 కావాలట. దేవుడితో 2 ఒకటే ఇస్తాడు. దేవుడు కావాలండి. దేవుడికి ఏం కావాలి నీ దగ్గర నుంచి? దేవుడు కావాలంటాను, మరి దేవుడికి ఏమిస్తాను? పరిశుద్ధత. ఇంతవరకు సైతాన్తో బోల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ని కట్ చేయాలి. దుష్ట మార్గంలో మనం వెళ్ళడానికి దుష్టులే కారణం. దుష్ట ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంది. ఆడవాళ్ళకి ఎంతోమంది గుంపులు ఫ్రెండ్స్. సాయంత్రం వేసరికి కూడిపోతారు ఒక ఇంట్లో. ఏముండదు, పిసుకోవడం తప్ప ఇంకేం లేదు. నీకెవరు లేరు. నీకెవరున్నారు? మొగుడు లేడా? పనికిరానోడా? మరి తాగుతాడు కదా. నువ్వే తాగుతాడు. ఆయన ప్రేమిస్తున్నావు కదా, తప్పదు, ప్రేమించాలి. బాగా ముద్దడిది కానీ అని బాగా తాగిస్తావా? మొగుడు తాగుతాడు, ఏం చేస్తాడు? తిడతారా? చచ్చినాడా? ఎవడరా డబ్బులు ఇచ్చాడు నీకు? నీకు నాకు విడాకులు, విడిచిపెట్టా నన్ను అంటావా లేదా? మామూలుగా అంటావా లేదా? ఏటమ్మా ఏడుదంటది? ఎవరి నష్టం? పో అంటాడు. పిల్లలతో ఎక్కడ పోతావు? పో. కాకి పిల్లలు ఎక్కడ పోతే అన్న ఆడికేం ఉంది. ఆడ మగోడు ఏం చేస్తావు? నీ పెళ్ళి అయిందే? మీ ఆయన ఇలాగ ఉంటాడా? మీ ఆయనకి ఉందా రోగం? నీకే ఉందా? రోగం పోవాలని ఉందా? దుఃఖముక్కల తయారని ఉందా? దుఃఖముక్కలాగా అవుదామని ఉందరా? దుఃఖమొక్క ఈగ మొక్క ఈగరెక్కలాగా ఉంది. దుఃఖముక్కలాగా అయిపోతాడు. అయితే నేను చెప్పినట్టు చేయాలి. ఇంట్లో ఏమన్నా ఉంటే విగ్రహ సంబంధమైన బొమ్మలు, సైతాన్ సంబంధమైనది ఉంటే తీసేయాలి. డోర్ కట్టెన్ మీద అమ్మాయి చెప్పిందని ఏనుగులు, పలకడ మీద పిల్లులు, కాకులు, గెద్దలు, పావులు డోర్ కట్టెన్ ఉంటాయి. అలాంటివి ఎంతమందికి ఉన్నాయి? డోర్ కట్టెన్ మీద అవి ఉంచకూడదు, కాల్చివేయాలి. సైతాన్ సంబంధం సాదృశ్యాలు. కాబట్టి నాలుకను కంట్రోల్ చేయవాడు ఎవరు? బాబు గోక్కుంది కానీ చెవి, ఇంటికి వెళ్ళి మీ ఆవిడికి చెవి, అది ఎక్కడ పోయాడు? విను బాబు, వినాలి. కనుక మీరందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. మీకు అందరికి అద్భుతాలు చేసి దేవుడు చూస్తున్నాడు. ఈ 2 కంట్రోల్ చేసుకుంటే ఏంటిది? అబద్ధము, మోసము. ఈ అబద్ధం మోసం దేని ద్వారా వస్తుంది? 4 వల్ల. అంటే 4కి ఏం చేయాలి? తాడేసి కట్టేయాలా దూరబంధానికి? లేదా ఎవరికైనా కట్టేయాలా? లేదా ఇవిడికి వేసి కట్టేయాలా? లావు ఉంది కాబట్టి 4 తాడు ఇవిడికి కట్టండి కదలదు. ఏం చేయాలి? 4 కంట్రోల్లో ఉంచాలంటే ఏం చేయాలి తల్లి? నువ్వేం చేయాలి చెప్పు. నీకు ఆలోచన ఏదో చెప్తాలి. ఎలా కంట్రోల్ చేసుకుంటావు? ఏమన్నా నువ్వు ఒక కిక్కిచ్చేసి సైలెంట్ ఉంటా
అని ఒక తన్ను తన్నేసి సైలెంట్గా ఉంటావా? ఏమనకుండా మౌనంగా ఉంటావు. ఇంతవరకు అరిచేదాన్ని. ఇప్పుడు ఏం చేయాలి? నీ నాలుక చచ్చిపోయింది, నీ పెదవులు చచ్చిపోయింది, నీ మనస్సు చచ్చిపోయింది. ఇవి చచ్చిపోయింది, నీ శరీరం కూడా చచ్చిపోయింది. అర్థమవుతుందా పిల్ల? శరీరం చచ్చిపోయింది. చచ్చిపోయినప్పుడు రాయిసి కొట్టాడు. చచ్చిపోయిన సేవ ఉందనుకో, దాని మీద రాయేసి కొట్టాడు. ఏరా లేచి వస్తుందా? ఎందుకు? చచ్చింది అది. చచ్చేవాళ్ళు లేస్తాడా? అలాగే యేసు ప్రభులోకి వచ్చేవాడు అన్ని విషయాల్లో చావాలి. నువ్వు చావట్లేదు ఇంకా చాలా విషయాల్లో. ఎవడైనా ఒక్కరు 10 రూపాయలు తీసేస్తే అరే ఎవరనుకున్నావు? ఈ ఊరికి పెద్దదాన్ని, నా పేరు సారా. సారా కాదు, శారా. నా విషయం తెలీదు. ఈ ఊరు ప్రెసిడెంట్ గారు కూతుర్ని లేదా ప్రెసిడెంట్ గారి పిల్లాన్ని చంపేస్తాను జాగ్రత్త. చర్చిలో మాత్రం అంటే అది బురదించుకొని ఎవరికి ఏముంది. పైకి మాత్రం ఊరిలో ఆదివారం అయిపోతే సింహం, ఆదివారం వస్తే పిల్లి. అలా ఉంటారా మీరు? నీ నాలుగు కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలమ్మా? కంట్రోల్ చేసేవాడు ఉన్నాడు. ఎవరు అతను? దేవుడు కాదు, వెంకటమ్మత. ఎవడు? యేసయ్య. ఏ రూపంలో ఉన్నాడు ఇక్కడ ఈ లోకంలో? ఆత్మరూపంలో, పరిశుద్ధాత్మ రూపంలో ఆయన రమ్మని ఆహ్వానించాలి. ఇప్పుడు ఆహ్వానిద్దామా? దేని కొరకు? ఏమా? దేవుడు యేసయ్యమ్మా ఏం చేస్తాడు? యేసయ్య వచ్చి ఏంది? దేనికి పిలుస్తావు యేసయ్యని? నాకు అది కావాలి, 10,000 కావాలి, ఒక 100 కేజీలు వడ్డానో అడ్డానో ఏదో అంటారు కదా, అది కావాలా, మువ్వలు పట్టీలు కావాలి, బంగారు పట్టీలు, అది అడుగుతావా? నా నాలుగు నా పెదవులు కంట్రోల్ చేయని అడుగుతావా? ఏది కావాలి? దేవుడు కావాలా, దెయ్యం కావాలా? అబ్బా ఇంతవరకు మీరు ఎవ్వరి నాలుగు కంట్రోల్ లేవు. చెక్ చేసుకోండి ఒకసారి. అవునా? ఈ దినమునండి మీ నాలుగులు ఏవాలమ్మ తల్లి? కంట్రోల్ అవ్వాలి. కంట్రోల్ చేసేవాడు ఉన్నాడు నా ఒక చుక్కాని. ఆయన ఎవరు? యేసు ప్రభు. ఏ రూపంలో ఉన్నాడు? బైబిల్ ఏమన్నాడు? నేను వెలుచున్నాను, మిమ్మల్ని ఆదరించడానికి వేరొక ఆదరణకర్తను పంపుతున్నాను అన్నాడు. ఆదరణకర్త ఎవరు? యేసు ప్రభువే. ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చి వెళ్ళాడు. ఆయన మమ్మల్ని కంట్రోల్ చేయమని. ఎప్పుడు ఈ శరీరము ఎప్పుడు పాపాన్ని కోరుతుంది, నాలుగు పాపాన్నే కోరుతుంది, పెదవులు పాపాన్నే కోరుతాయి. ఎవరో ఇది చెప్తారు, ఆలమాట వింటావు. సైతాను కూడా విత్తనాలు వేసి పోతాడు, అది విస్తరిస్తుంది క్యాన్సర్ లాగా. చాలా జాగ్రత్త. అందుకే నామకారితో స్నేహం చేయకూడదు. ఆత్మ పొంది పరిశుద్ధ జీవితం కలిగిన వారితో మాత్రమే, పాస్టర్ అయినా, యాక్టర్ అయినా, విశ్వాస అయినా వారితో మాత్రమే స్నేహం చేయాలి. లేకపోతే నీ జీవితం పాడైపోతుంది, నీలోకి దెయ్యాలు వచ్చేస్తాయి. అదే ఇక్కడ దెయ్యాలతో ఉన్నారు. దేవాని గొప్ప కార్యములను మరింతలచి స్తుతించెదం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం.